బండికి నెంబర్ ఏది? బండికి నెంబర్ ఏది? మీరు ఈ బండి మీద వచ్చారమ్మా? ఏమవుతారు మీరు? మీ అబ్బాయా? ఏ గుడికి వెళ్ళారమ్మా? ఆంజనేయ గుడికి వెళ్ళారు. ఓకే రైట్, సంతోషం. ఓకే, నెంబర్ బోర్డు లేకుండా తిరుగుతున్నాడు అబ్బాయి, పర్వాలేదా? అవసరం లేదంటారా? ఎందుకమ్మా ఇంత పవర్ బైక్ ఇప్పుడు ఈ కుర్రోడికి అవసరం ఏముంది? ఏం చదువుతున్నాడు అబ్బాయి? ఏ ఇయర్? ఏనన్నా కంప్లీట్ అయిపోయి ఏంటి గ్రూపు? ఈసీ. ఎలా చదువుతున్నాయి? ఎలా వస్తాయి మార్కులు? అన్నీ అయిపోయినాయి సబ్జెక్టులు అన్నీ? ఏమైనా ఉన్నాయి పెండింగ్? అన్నీ అయిపోయినాయా? బాగా చదువుతున్నాడా? బాగా చదివే కుర్రోడిని ఈ బైక్ వల్ల కుర్రోడు ఎంత అయింది బండిది? ఎంత అయింది? 1,30,000. మీరేం చేస్తారమ్మా? ఫాదర్ ఏం చేస్తారు? ఫాదర్ ఏం చేస్తారు? ఓకే, మనం మరి ఆ డబ్బులు దీనికి పెట్టే బదులు దేనికన్నా వాడుకుంటే ఉపయోగం కదా. మీ అమ్మగారికి మంచిగా ఆ 1,30,000 రూపాయలతో నువ్వు 30,000కి సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకుని ఆ 1,00,000 రూపాయలతోటి మంచిగా ఆవిడకి ఏదైనా ఒక గోల్డ్ చైన్, నీకేమో మంచి బండి ఇచ్చి తిప్పుతున్నారు, ఆవిడేమో రోల్డ్ గోల్డ్ వేసుకుని తిరుగుతున్నారు ఆవిడ. అవునా? అవునమ్మా. నీ ఆనందం కోసం నీకేమో 1,30,000 రూపాయల బైక్ సెకండ్ హ్యాండ్లో 1,30,000, ఆవిడేమో రోల్డ్ గోల్డ్ వేసుకుని నీ ఆనందం కోసం తిప్పుతున్నారు. కానీ ఇది ఆనందం అనుకుంటాం కానమ్మా, ఇలాంటి అంటే కంపెనీయే బ్యాన్ చేసేసి కదా అంటారేమో, వాళ్ళు ఏముంది కనిపెడతారు. బట్ మనం ఎంతవరకు అవసరం అంతవరకే తీసుకోవాలా. ఇలాంటి బైకులు ఎక్కిన కానీ ఏమవుద్దంటే ఓవర్గా స్పీడ్ వెళ్ళాలనిపిస్తుంది, ఏదో ఒక తప్పు చేయాలనిపిస్తుంది, ఏదో ఒకటి వికృత చేష్టలు చేయాలనిపిస్తుంది. మంచిగా చదివే కుర్రోళ్ళు కూడా చెడ్డగా అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కుర్రోడికి లేకపోయినా ఇంకో కుర్రోడు ఎవడో తయారవుతాడు. కనీసం మీ అమ్మగారిని ఇక్కడ ప్రశాంతంగా కూర్చోబెట్టుకోవడానికి అవకాశం ఉంది ఈ బండి మీద? ఉందా? ఎందుకే మరి? పోనీ ఈ బండితో నీకు ఎడ్యుకేషన్లో నీకేమన్నా యూస్ఫుల్గా ఉందా? దీనివల్ల నాకు మార్కులు బాగా వస్తాయి అని ఏమైనా ఉందా? వస్తాయా? పోతాయి ఇంకా. ఎందుకంటే ఈ బండి ఉన్నా కాబట్టి మనం పిచ్చి తిరుగులు తిరగాలనిపిస్తూ ఉంటుంది. ఇది కరెక్ట్ కాదమ్మా, కరెక్ట్ కాదు. మీరు ఎంతో కష్టపడుతున్నారు, మీ వారు కష్టపడుతున్నారు. మీ కష్టాన్ని ఈ బండి మీద పోసేసి ఈ బండి మీద ఈ కుర్రోడిని తిప్పి రేపు పొద్దున ఆ అబ్బాయి లైఫ్ రిస్క్ వస్తుంది. మార్పిచ్చేయండి. మీకు బండి అవసరం అనుకుంటే 30,000-40,000 వేలతో స్కూటీ ఏదైనా కొనివ్వండి, అవసరానికి అంతే. ప్రస్తుతానికి ఏం అవసరం. ఆ కుర్రోడు నువ్వు బాగా చదివించావు అనుకో, మెర్సిడెస్ బెంజ్లో తిప్పుతాడు, బెంజ్ కార్లో తిప్పుతారు కూడా.